హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే థ్రెడ్ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడైతే ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది తెలుసుకుందాం. దీనికోసం థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒరిజినల్ క్లాత్ సైడ్ పెట్టేసి లైనింగ్కి మాత్రమే ఈ విధంగా పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ పీస్ రైట్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టుకొని ఈ విధంగా పైపింగ్ వేసుకున్నాం కదా, అది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ పైపింగ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ పక్కనే స్టిచ్ కూడా రావాలి. ఈ విధంగా ఇప్పుడు ఇలా తిప్పేసి పైపింగ్ పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ ఒకే లైన్గా వచ్చేలాగా వేసుకోండి. ఒరిజినల్ పీసు అలాగే లైనింగ్ పీసు రెండు అడ్జస్ట్ చేసుకుంటూ పైపింగ్ బయట కనపడేలాగా నీట్గా ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసామంటే రెడీ అయిపోతుందండి ఇన్విజిబుల్ పైపింగ్. చూడండి లోపల బయట ఎలా ఉందో, బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.